5వ అధ్యాయము 32వ వచనం. మేమును దేవుడు తనకి విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఈ వాక్యములలో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. ఆయనే మనతో మాట్లాడినట్లు 2 చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, చక్కగా ప్రతిరోజు కూడా అపోస్తుల కార్యాల గ్రంథములో అనేకమైన అద్భుతమైన సంగతులు పరిశుద్ధాత్ముడు మనకి బోధించుచూ ఉన్నారు. ప్రభు మనకి నేర్పించుచూ ఉన్నారు. నిన్నటి దినమందు కూడా మనం ఒక అద్భుతమైన సంగతిని మనం నేర్చుకున్నాం. దేవుడు యేసుక్రీస్తును రక్షకునిగాను అధిపతిగాను తన దక్షిణ హస్త బలము చేత యేసయ్యను హెచ్చించెను. స్తోత్రం కలుగునుగాక. ఎంతగా యేసయ్యను హెచ్చించారంటే అన్ని నామముల కంటే పైనామముగా ఒక ఉన్నతంగా తండ్రి హెచ్చించాడు. ఆ తండ్రి మనల్ని కూడా హెచ్చించే దేవుడని, మనం అలాగూ దేవుని చేత హెచ్చించబడాలంటే ఏమి చేయాలో కొన్ని సంగతులు నిన్నటి దినమందు ప్రభు మనతో మాట్లాడారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ దినమందు ప్రియులారా, ఇక్కడ ఈ అపోస్తలులు తెలియపరుస్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. మళ్ళీ, తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుని ఆత్మను ఎవరు పొందుకుంటారు? ఈ కడవరి దినములలో ప్రభు తెలియపరిచారు, నా ఆత్మను మనుషులందరిపైనను కుమ్మరిస్తాను అన్నాడు. ఈ కడవరి దినాల్లో దేవుని ఆత్మ చేత ఎవరు నింపబడతారు? దేవుని అభిషేకమును ఎవరు పొందుకుంటారు? దేవుడు తన ఆత్మను ఎవరికి అనుగ్రహిస్తాడయ్యా అని మనం చూస్తే మొట్టమొదటిగా మాట్లాడుతున్నాడు, తనకు విధేయులైన వారికి అనుగ్రహించబడే పరిశుద్ధాత్మ. స్తోత్రం కలుగునుగాక. బిడ్డలారా, రోమా పత్రికలు అంటున్నాడు కదా, క్రీస్తు ఆత్మ లేని వారైతే మీరు ఆయన వారు కారు అన్నాడు. అంటే ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకోరో, పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టి ఆత్మ నింపుదలను పొందుకోకుండా, పరిశుద్ధాత్మతో నింపబడకుండా కేవలం వచ్చి వెళ్ళిపోతూ ఉంటే వారి జీవితాల్లో చాలా తీవ్రమైన నష్టాల ఊబిలోకి వారు దిగిపోతారు. కాబట్టి ఒక రోజున నికోదేము అనే ఒక గొప్ప అధికారి యేసుక్రీస్తు యొద్దకు వచ్చి మాట్లాడుతుంటే, యేసయ్య తెలిసిన ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను, ఏంటండి, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. అంటే నీటి మూలంగా అంటే అర్థం ఏంటి? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసము. స్తోత్రం కలుగునుగాక. ఆత్మ మూలంగా అంటే అర్థం ఏంటి? దేవుని పరిశుద్ధాత్మ బాప్తిసము. స్తోత్రం కలుగునుగాక. ఆత్మాభిషేకం పొందాలి. ఆత్మాభిషేకము కొరకైన ఒక ఆరాటం మనలో ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. అంటే అభిషేకాన్ని ఎవరు పొందుకుంటారు? పరిశుద్ధాత్మతో ఎవరు నింపబడతారు? పరిశుద్ధాత్మతో ఎవరు నడిపించబడతారు? పరిశుద్ధాత్మతో ఎవరు కొనుపబడతారంటే ఈ భూమి పైన బ్రతుకుతున్న దినాల్లో ఎవరైతే దేవునికి విధేయులై బ్రతుకుతారో, స్తోత్రం కలుగునుగాక. ఏమై బ్రతుకుతారో? విధేయులై. ఎవరికి? దేవునికి. ప్రభువుకి ఎవరైతే విధేయత కలిగి బ్రతుకుతారో, విధేయత కలిగి అప్పగించుకుంటారో, లోబడిపోతారో, విధేయత చూపెడతారో, అట్లాగూ విధేయులైన వారికి దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడు. అంటే దీనికి ఆపోజిట్ వర్డ్ ఏం తెలిసిన, విధేయత లేకుండా పరిశుద్ధాత్మను మనం పొందలేము అనండి. అందరూ మాట్లాడతారు, మీ నోరు తెరిచి. విధేయత లేకుండా మనం పరిశుద్ధాత్మను పొందలేము.
అంటే పరిశుద్ధాత్మను పొందాలి అని ఆశపడుతున్న వారి చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆశ ఉందా మీకు? ఎంతమందికి ఉందా ఆశ? కొన్ని చేతులు లాగలేదండి. వద్దా మీకు? మానేయండి అయితే. పరిశుద్ధాత్మతో నింపబడాలనే ఆశ నీకుంటే మొట్టమొదటిగా మనలో ఏముండాలి? విధేయత. ఏముండాలి? విధేయత. విధేయత లేకుండా, అప్పగించుకునే మనస్సు లేకుండా, లోబడిపోయే మనస్సు లేకుండా మన జీవితాల్లో మనము దేవుని ఆత్మ చేత నింపబడలేము. దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి ఆ ఆత్మను అనుగ్రహించనండి. ఎందుకంటే ఆత్మను అనుగ్రహిస్తే వాళ్ళు దేవుడిని మనకి ఏం చేస్తారు? అవమానం తెస్తారు. కాబట్టి ఎవరికి అనుగ్రహిస్తాడు? విధేయత కలిగిన వారికి అనుగ్రహిస్తాడు. లోబడాలి, విధేయత చూపించాలి. కాబట్టి మనం కూడా దేవుడు మాట్లాడారు కదా, అలా లోబడమని, లోబడనొల్లని జనుల వైపు దేవుడు లోబడమని 2 చేతులు ఏం చేస్తున్నాడంటండి? చాపాడట. ఇంకా అప్పటికి లోబడకపోతే ఏం చేస్తున్నాడంటే హృదయాన్ని గాయం చేస్తున్నాడు. గుండెని ఏం చేస్తాడు? గాయపరుస్తాడు. గుండెకు గాయాన్ని తగిలించి, గాయకరమైన ఒక అనుభవాన్ని నీకు అనుగ్రహించి, గాయాన్ని పెట్టి లోబడినట్లుగా చేసుకుంటాడంట ఆయన. మనలో చాలా విధేయత అనేది చాలా ప్రాముఖ్యంగా మనకి అవసరమై ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. విధేయత లేకపోతే ఏమి లేదు? అభిషేకము లేదు. విధేయత ఉంటేనే, లోబడితేనే, అప్పగించుకుంటేనే దేవాది దేవునికి ఎవరైతే విధేయత చూపుతారో, వెంటనే లోబడిపోతారో, వెంటనే అప్పగించుకుంటారో వారి మీదకి దేవుడు తన ఆత్మను బలముగా పంపిస్తాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక మనం పరిశుద్ధాత్మతో నింపబడాలంటే చెప్పండి, నేను పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఏమి చెయ్యాలి? మీ పక్కన చూడండి, మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? 3 పూటలు తిని శుభ్రంగా 8 గంటలు పడుకోవాలా? ఏం చేయాలి? మొట్టమొదటి మాట విధేయత చూపు. ఎవరికి? దేవునికి. తనకి విధేయులైన వారికి అనుగ్రహించిన ఆత్మ అన్నమాట అది. విధేయత చూపించాలి బాగా. దేవుని వాక్యానికి బాగా విధేయత చూపించాలి. అపోస్తుల బోధకి బాగా విధేయత చూపించాలి. ఉపదేశానికి బాగా అప్పగించుకోవాలి. రెండవది, ఇంకా దేవుడు తన ఆత్మను ఎవరికి అనుగ్రహిస్తాడు? రెండవది, మనం ఏం చేస్తే ఆ ఆత్మను మనం పొందుకుంటామో రెండో మాట మనం చూద్దామండి. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, పరలోకమందున్న మీ తండ్రి తనను అడిగే వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. 1, ఎవరికి అనుగ్రహిస్తాడు? విధేయత. 2, ఆయన్ని అడిగేవారికి. హల్లెలూయా. ఏమడగాలి? ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ అభిషేకముతో నన్ను నింపయ్యా, నీ ఆత్మ వరముతో, కృపా వరముతో నన్ను నింపు నాయన, ఆత్మ ఫలముతో నన్ను నింపు నాయన, ఆత్మతో నన్ను నడిపించు నాయన, ఆత్మలో కొనిపోయే భాగ్యము దయచేయి ప్రభువా, భాషలు మాట్లాడు కృపనిచ్చావు, భాషలకి అర్థం చెప్పే కృపనివ్వయ్యా అని మన జీవితాల్లో ప్రభు సన్నిధిలో ఎప్పటికప్పుడు మనం ఏమడగాలి తెలుసునండి? పరిశుద్ధాత్మ సంగతులు అడగాలి. స్తోత్రం కలుగునుగా. మనం ఏమడుగుతాం ప్రభువుకి దగ్గర? మొత్తం 50 కార్డులు వస్తున్నాయి రోజు. 50 కార్డులు రోజు ప్రార్థనలు చేస్తాం. దాదాపు 50 కుటుంబాలు. ఈ 50 కుటుంబాల్లో పరిశుద్ధాత్మతో మేము నింపబడాలి అని అడిగిన వారి కార్డులు కేవలం 10 కార్డులే ఉన్నాయి. ఎన్ని కార్డులు ఉన్నాయి? 10 కార్డులే. ప్రభు ఆత్మతో మమ్మల్ని నింపండి, ప్రభు అభిషేకం మాకు కావాలి, మా కుటుంబం అంతా దేవుని ఆత్మతో నింపబడాలి అని ఆశపడిన వారు ఈ 50 కుటుంబాల్లో 10 కుటుంబాలే కనబడుతున్నాయి. అలాగని మిగిలిన 40 కుటుంబాల వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారని చూస్తే వాళ్ళ పరిశుద్ధాత్మతో ఇంకా నింపబడలేదు.
అయినా వారికి ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోయినా పర్లేదు. ఈ భూమి మీదే ఏం కావాలి వాళ్ళకి? స్వస్థతలు కావాలి, అద్భుతాలు కావాలి, ఆశ్చర్యకరాలు కావాలి, అన్నీ కావాలి, అన్నీ కావాలి. మనకన్నీ భూమి మీద కావాలి. ఈ భూమి మీద అన్నీ కావాలి. వాటితో పాటుగా ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ అభిషేకము కూడా కావాలి. స్తోత్రం కలుగును గాక. ఆత్మతో నువ్వు నడిపించబడకపోతే చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి మనం దిగజారిపోతామండి. అగ్ని వస్తేనే చెత్త ఏమవుతుందండి? కాలిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుప్రభువు ఒక ఉపమానం చెప్పారు. ఏంటో ఉపమానం అంటే, ఒక వ్యక్తి ఇల్లంతా శుభ్రంగా ఊడ్చేసాడట. ఇల్లంతా శుభ్రంగా ఊడ్చేసి ఇల్లు ఎలా ఉంచాడండి? మాట్లాడండి. ఎలా ఉంచాడు? ఖాళీగా ఉంచాడు. ఎలా ఉంచాడు? శుభ్రంగా ఉంచాడు, ఖాళీగా ఉంచాడు. ఇతన్ని వదిలి దురాత్మలు పారిపోయినాయిగా, చెడుతనం పారిపోయిందిగా, పాపం వెళ్ళిపోయిందిగా, యేసు రక్తంలో కడగబడ్డాడుగా, వాటన్నిటిని ఊడ్చేశాడుగా. ఈ పోయిన దురాత్మట ఏ ఇంట్లోనే నాకు చోటు దొరుకుద్దా, ఏ ఇంట్లోనే నాకు చోటు దొరుకుద్దా అని అన్నీ తిరిగిందంట. తిరిగితే ఎవరింట్లో దానికి ఏం దొరకలేదంట? మాట్లాడండి. అసలు నేను వదిలొచ్చేసిన ఇల్లు ఎలా ఉందో చూద్దామని మళ్ళీ ఆ ఇంటికి తిరిగి వచ్చిందంట. ఏంటది? ఆ దురాత్మ. అది ఎలా ఉంది? శుభ్రంగా క్లీన్ చేసి ఖాళీగా ఉందంట. ఎలా ఉందండి? మాట్లాడాలి. అప్పుడు ఈ దురాత్మ అనుకుందంట, ఈ ఖాళీగా ఇంట్లోకి వెళ్ళిపోదాం, మళ్ళీ నేను ఒక్కదాన్ని వెళ్ళిపోయిన అనుకో నన్ను ఏం చేస్తున్నాడు? గెంటెత్తాడు. కాబట్టి నాలాంటి చెడ్డమైన, నాకంటే మరీ చెడ్డమైన 7 దెయ్యాలు తీసుకొచ్చి ఆ ఇంట్లో తెష్ట వేసి కూర్చున్నాయంట. ఇతగాడి యొక్క, ఈ ఇంటి గల యజమాని యొక్క మొదటి స్థితి కంటే కడపటి స్థితి భయంకరమైపోయిందంట. అసలు ఈ ఉపమానంలో మర్మం ఏంటి? ఇల్లు అనగా మన హృదయం. స్తోత్రం చెప్పండి. మనమే, మన లోపల ఇన్సైడ్. దేవుని వాక్యం విన్నావు, పాపం వద్దనుకున్నావు, సినిమాలు వద్దనుకున్నావు, అపవిత్రత వద్దనుకున్నావు, రహస్య పాపాలు వద్దనుకున్నావు, సెల్ ఫోన్లో చాటింగ్లు వద్దనుకున్నావు, సెల్ ఫోన్లో ముచ్చట్లు వద్దనుకున్నావు. ఈ పాపాలని విడిచిపెట్టేశావు. ప్రభు వాక్యంతో కడగబడుతున్నావు. ప్రభు సన్నిధిలో కన్నీటి ప్రార్థనతో పశ్చాత్తాపడ్డావు, శుభ్రంగా కడగబడ్డావు. నీ పాపాలని నేను వదిలిపోయినాయి. వెంటనే ఇప్పుడు నువ్వు ఖాళీ అవగానే నీలోకి పరిశుద్ధాత్ముడు రావాలి. ఆమేన్ చెప్పండి. ఆ ఇంట్లోకి ఎవరు రావాలండి? పరిశుద్ధాత్ముడు రావాలి. ఆ ఇల్లు కొత్త నింపబడాలి, పరిశుద్ధాత్మునితో నింపబడాలి. ఒకవేళ ఈ సైతాన్ గాడు వెళ్ళిపోయాడు కదా, ఆడు తిరిగి వచ్చి చూస్తే ఈ ఇంట్లో పరిశుద్ధాత్ముడు ఉంటే ఆడు మళ్ళీ వచ్చేవాడా? మాట్లాడండి. ఎందుకు రాలేకపోయావు? ఎందుకు వచ్చాడు? కూర్చుని టెస్ట్ చేసుకున్నాడు. మరీ చెడ్డమైన 7 దెయ్యాలు ఎందుకు తెచ్చాడు? వాడు చాలా ఇల్లు వెతికాడంట. ఏ ఇంట్లో వెతికినా ఆ ఇంట్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. గట్టిగా ఆమేనండి. ఎవరి ఇల్లు ఖాళీ దొరకలేదు, ఇడిది దొరికింది. అంటే ఖాళీ అయిపోయిన నీ హృదయములో, నీ ఇన్సైడు పరిశుద్ధాత్ముడు బలముగా నీలోనికి దిగి రావాలి. స్తోత్రం. నీలోనికి దిగి వస్తే, ఆత్మ దేవుడు నీలో ఉంటే నిన్ను చూసి వణుకుతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటయ్యి? మాట్లాడండి. దెయ్యాలు గడగడగడగడమని వణుకుతాయి. పరిశుద్ధాత్ముడు నీలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. కాబట్టి ఈ రోజున మనం ఒక ఉద్యోగం కంటే, ఒక వివాహం కంటే, ఒక గర్భఫలం కంటే, అప్పుల కంటే, ఆర్థికం కంటే, వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా తండ్రి చేత యాచించి అడుక్కుని పొందుకోవలసింది ఏంటి తెలుసిన? పరిశుద్ధాత్మాభిషేకం. స్తోత్రం కలుగునుగాక. కారణం రేపొద్దున యేసే మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు మనం వెళ్ళి ప్రభు అంటే, రే ఎవడరా నువ్వు, నాకు తెలియదు అంటాడు. ఎందుకంటే నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నాడు ఆయన. అప్పుడేమో తెలిసిన, ఎంత భక్తి బతికి ఇంటెనకల 7 సముద్రాలు దాటాడు. అప్పుడు ఇంటెనకల పిల్లకాల పడి చచ్చిపోయాడు. మీరు ఈ మాటలు చాలా సీరియస్గా తీసుకోండి. ఈ క్షణం నుంచి మీరందరూ రోజు ప్రార్థన చేయండి. 2 గంటలు 3 గంటలు ఒక రోజు రాత్రుల్లో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఏప్రిల్ 3వ తేదీన అభిషక్తులైన దైవజనులు మా మధ్యలోకి వస్తున్నారు. స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ లోపుగానే మేము పరిశుద్ధాత్మతో నింపబడాలి, అడిగే వారికి సమృద్ధిగా అనుగ్రహిస్తానన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అడగాలి అని అన్నారు. పరిశుద్ధాత్మతో నింపబడిన ఆశపడుతున్న వారు చేతులు తీసేయానికి స్తోత్రం అని చెప్పండి. నువ్వు నింపబడాలంటే, పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలండి?
విధేయత ఎవరికి? దేవునికి విధేయత చూపించాలి. 2, పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఏం చేయాలి గారు? అడగాలి. ఎవరిని? చెప్పండి. నువ్వు ఆత్మతో నింపబడకపోతే సైతానుడు ఎన్ని దెయ్యాలు తీసుకొస్తాడు? మరీ సడ్డమైన 7 మొత్తం ఎంత? మొత్తం 8. మన హృదయమంతా మనమంతా దేవుని ఆత్మతో నింపబడిపోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ప్రార్థన చేయండి, అడగండి, దేవుణ్ణి అడగండి. అడిగితే ఇవ్వడమ్మా ఆయన. ఇప్పుడు దాకా మన జీవితంలో చాలా అడిగాం. చాలా అడిగినట్లో దేవుడు ఇచ్చాడే లేదా? ఇచ్చాడా? మరి దీన్ని ఇవ్వడా? ఇది ఇంకా అద్భుతమైంది కదా. ఇది ఇంకా అభిషేకం అనేది అద్భుతమైంది కదా. అభిషేకం ఎవరా? కనుక నా ప్రియమైన దేవుని ప్రజలారా, 2వది, దేవుణ్ణి అడిగే వారికి ఎంతో నిశ్చయముగా దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. స్తోత్రం కలుగును గాక. మూడవది పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఏం చేయాలి? 3వ మాట, యోహాను సువార్త 7వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 39వ వచనం. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి గట్టిగా చదివితే యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. 3వది ఎవరంటండి? తన యందు విశ్వాసముంచేవారు పొందుకుంటారట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసం ఉంచాలి అనండి అందరూ. నమ్మాలి. ఎవరున్నారని నమ్మాలి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని నమ్మాలి. కొంతమంది ఏమన్నారు? అంత్య దినముల యందు మనుషులందరి పైనను నా ఆత్మను కుమ్మరిస్తాననే వాగ్దానం మేడగదిలో నెరవేరిపోయింది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు లేడు, భాషలు లేవు, ప్రవచనాలు లేవు, స్వస్థతలు లేవు, దర్శనాలు లేవు, అద్భుతాలు లేవు, ఆశ్చర్యకరాలు లేవు. ఎవరికి అనుగ్రహిస్తాడు? ఎవరి మీదకి పంపిస్తాడు తెలుసు? తన ఆత్మను విశ్వసించు వారి మీదకి. స్తోత్రం కలుగునుగా. చెప్పండి, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ఎవరి మీదకండి? తన యందు విశ్వాసముంచువారు పొందే ఆత్మది. పరిశుద్ధాత్ముడు లేడు, అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, భాషలు లేవు, భాషలకు అర్థాలు లేవు, ప్రవచనాలు లేవు, దర్శనాలు లేవు, లేవు 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 అనుకుంటూ అలా లేవు 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 అనుకుంటూ ఒక ఆయన అలా అంటూ ఉండేవాడు. మొత్తానికి అలా ఆవిడికి పట్టింది దెయ్యం. స్తోత్రం చెప్పండి కానీ పాస్టర్ గారికి అలా ఆవిడికి పట్టింది. పాస్టర్ గారికి లేవు లేవు ఏమీ లేవు, ఏమీ లేవు, పరిశుద్ధాత్మ బలం లేదు, ఏమీ లేదు, అగ్ని లేదు, ఏమీ లేదు, స్వస్థత లేవు, ప్రవచనాలు లేవు, ఏమీ లేవు అని బోధించాడు ఈయన. అలా ఆవిడికి దెయ్యం పట్టింది. ఈయన మాట ఎంటలేదు అలా ఆవిడ. మాది ఇంట్లోనే శోధన ఏర్పడితే అలాగా. ఇంకప్పుడు సచ్చినట్టు ఏం చేశాడంటే, ఏమండి, పరిశుద్ధాత్మ నింపుదలగలిగిన సేవకుల్ని పిలిపించుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టి గట్టిగా ఆమేనానండి. అభిషేకము కలిగిన దైవజనులు ప్రార్థన చేసి ఆ దెయ్యాన్ని గద్దిస్తే దెబ్బెంబడే వదిలి వెళ్ళిపోయింది. నేను స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఆమేన్ చెప్పండి. అప్పటి నుంచి మళ్ళీ ఈ రోజు దాకా జీవితంలో మళ్ళీ పరిశుద్ధాత్మ కోసం ఏం మాట్లాడలేదు. ఇంకా తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబోయే ఆత్మ అన్నాడు కదండి అక్కడ. అలా ఆత్మతో నింపబడిన వారి కడుపులో నుంచి జీవ జలపు నదులు పెళ్ళొప్పుకుంటూ బయటకు వస్తాయి. స్తోత్రం కలుగునుగా. ఈ మాటను దేవుడు బిగ్గరగా చెప్పాడండి. ఎలా చెప్పాడు? యేసయ్య బిగ్గరగా చెప్పాడు. ఖచ్చితంగా నేను అభిషేకించబడతాను, నా తండ్రి నన్ను తన బలమైన అభిషేకముతో నింపుతాడు అని నమ్మి ప్రార్థన చేయి. స్తోత్రం కలుగునుగా. విశ్వాసం ఉంచు. కొర్నేలు ఇల్లు ఉందండి. కొర్నేలు ఇల్లు అన్యజనులు, వాళ్ళు ఏం పరిశుద్ధులు, దేవుడి కోసమే తెలీదు. పేతురు గారు వెళ్ళి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆ బోధ వినిన వారందరి మీదకి పరిశుద్ధాత్మ బలముగా దిగి వచ్చిందంట. సమరయ ప్రాంతంలో బాప్తీసాలు పొందేశారు కానీ పరిశుద్ధాత్మని పొందలేదు. అక్కడేమో బాప్తీసం పొందకుండానే పరిశుద్ధాత్మను పొందారు. అక్కడ కొర్నేలు గారి ఇంట్లో.
సమరయ ప్రాంతంలోనేమో బాప్తిసాలు పొందినా ఇంకేం పొందలేదు, పరిశుద్ధాత్మను పొందలేదు. అంటే పరిశుద్ధాత్మ అభిషేకము దేవుని మహాకృప వలన ఒక వ్యక్తి జీవితంలో కుమ్మరించబడుతుంది. స్తోత్రం కలుగునుగాక. నమ్మాలి అని అన్నందరూ చెప్పండి, ఏం చేయాలి? నమ్మాలి. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడిన పాప క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే ఈ యుగమందును రాబో యుగమందును ఏమాత్రము పాప క్షమాపణ లేదని చెప్పాడు ఆయన. ఈ పరిశుద్ధాత్మ పేరుతో చాలామంది ఫేక్గా రకరకాలుగా చాలా వ్యవహారాలు చేస్తున్నారు కదా. వాళ్ళని చూసి ఇంకేం ఉండదులండి, పరిశుద్ధాత్మ ఏం ఉండదండి, రకరకాలుగా మాట్లాడుతుంటారు కొంతమంది. గొప్పల కోసం రకరకాలుగా ఈ పరిశుద్ధాత్మను మిస్లీడ్ చేస్తున్నారు. అభిషేకము నిజం. పరిశుద్ధాత్మ నేను నమ్మితే తప్పకుండా అభిషేకముతో నేను నింపుతాడైనా ఆయన నిజమైన దేవుడు. పరిశుద్ధాత్ముడు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. అంచె దినాల్లో అందరిపైన కుమ్మరించబడుతున్నాడు ఆయన. ఆ ఫేక్ గర్ల్ని చూసి ఈయన లేడనుకోకూడదు. స్తోత్రం కలుగునుగా. అర్థమైందా? కావాలంటే ఆ ఫేక్ గర్ల్తో నువ్వేం చేయాలి? పోరాడాలి. స్తోత్రం కలుగునుగా. అట్లాంటి ఫేక్ చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. దర్శనాలని, ప్రవచనాలని రకరకాలుగా ప్రజల్ని మోసపరిచే ఆత్మలు ఈ భూమి మీద ఉన్నాయంట. ప్రజల్ని మోసపరుస్తూ ఉన్నారు కొంతమంది. వాళ్ళని చూసి మనము పరిశుద్ధాత్ముడు లేడని మనము అనుకోకూడదు. అర్థమైందండి? వాళ్ళలో తప్పది. ఇలాగ ఒకవేళ అండి పరిశుద్ధాత్మను దూషించిన వారికి రాబోయే యుగంలో ఎంత శిక్ష అయితే పడుతుందో, క్షమాపణ లేదో, ఇలాగ పరిశుద్ధాత్మని వినండి దుర్వినియోగం పరుస్తున్న వారి మీద కూడా భయంకరమైన శిక్ష వస్తుంది. జాగ్రత్త. పరిశుద్ధాత్మను మిస్లీడ్ చేస్తే, అభిషేకమును మిస్లీడ్ చేసి, దేవుడు చెప్పమనకుండానే ఎలా అని అడిగితే చెప్పాలి బాగోదని నీ సొంత ప్రయత్నంతో నువ్వు చెబితే, పరిశుద్ధాత్మను ఒకవేళ మనము ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆ క్రమాలని మనం దాటి వెళ్తే గనక, అభిషేకించబడి భాషలు మాట్లాడుతున్నా పరిశుద్ధాత్మను అంగీకరించిన మిస్లీడ్ చేశారు కాబట్టి వాళ్ళ మీద కూడా ఏమొస్తుందండి? భయంకరమైన శిక్ష ఈ యుగమందును రాగో యుగమందును వారి మీదకి దిగొస్తుందని రాస్తుంది బైబిల్లో. కాబట్టి మూడవది, ఎంతమంది అభిషేకించబడాలని ఆశపడుతున్నారు? చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. మూడవది ఏం చేయాలండి? విశ్వాసం. ఎవరున్నారని? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కృపావరాలు ఉన్నాయి, స్తోత్రం, ఆత్మ ఫలాలు ఉన్నాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తాడు, పరిశుద్ధాత్ముడు నేను పరవశనిగా మారే ఉన్నతమైన భాగ్యాన్ని నాకు అనుగ్రహిస్తాడు అనే అభిషేకము ఉన్నది అని మనం అందరం ఏం చేయాలంటే తప్పకుండా నమ్మాలి. అన్నది ఏంటండి? నమ్మాలి. నమ్మితే ఏం చేస్తావు? అడుగుతావు. అడిగితే ఏం చేస్తావు? పొందుకుంటావు. మూడవది, విశ్వసించిన వారు పొందుకుంటారు. స్తోత్రం కలుగునుగాక. నాలుగవది, ఎవరు పరిశుద్ధాత్మతో నింపబడతారో నాలుగో మాట మనం చూద్దామండి. అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని, యేసయ్య వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. నాలుగవదేనండి కనిపెట్టాలి అనండి అందరూ. ఇప్పుడు అపోస్తుల దగ్గరికి వచ్చాడు, మీరు తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టండి, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నానని వాళ్ళు చూస్తుండగానే అమ్మ వింటున్నారా, పరలోకం వెళ్ళిపోయాడు. అప్పుడు వెంటనే వీళ్ళందరూ ఏం చేశారండి? మేడగది ఎక్కారు. ఏమెక్కారండి? మేడగది ఎక్కి ఎన్ని రోజులు కనిపెట్టారు? ఎన్ని రోజులు? 10 రోజులు ప్రార్థన చేస్తున్నారు. రోజు ప్రార్థనే. పొద్దున్న మొదలెట్టారు ప్రార్థన, రాత్రి అయిపోయింది. ఎన్ని అంశాలు అన్నాను? ఏంటి అంశం? అభిషేకాన్ని పంపు నాయనా, నీ ఆత్మతో నింపండి ప్రభువా, నీ అభిషేకముతో నింపండి నాయనా. ప్రార్థిస్తున్నారు, ప్రలాపిస్తున్నారు, రోధిస్తున్నారు. రోజు అయిపోయింది. ప్రభు వెళ్ళిపోయాడుగా. నేను వెళ్ళగానే వేరే కాదని కాకని పంపిస్తాను అన్నాడు లేదా? చెప్పండి. రేపు వెళ్ళిపోయాడురా.
ఎలాగైనా వేరే కాదని కదా నన్ను పరిశుద్ధాత్మ అన్నాడా? దేవుని బలమైన ఆత్మ వారి మధ్యలోనికి దిగి వచ్చినట్లుగా, వారి ఆత్మతో నింపబడినట్లుగా పరిశుద్ధాత్మను పొందే వరకు వారు ఏం చేస్తున్నారు? కనిపెడుతున్నారు. అనండి అందరూ చెప్పండి గట్టిగా, కనిపెట్టాలి. కాబట్టి మనం అండి ప్రార్థన చేసి ఏస్తున్నాం అడుగుతున్నాం. ఆమేన్. ఏంటి పిల్ల అని కళ్ళు తెరిసేయకూడదు. ప్రార్థన అవ్వగానే ఏం చేయాలి? కొద్ది నిమిషాలు నువ్వు ప్రార్థనలో ఏస్తున్నాం అడుగుచున్నాము తండ్రి, స్తోత్రం 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 అని చెప్పిన తర్వాత, అంటే సంఘములో అయితే సమయం అయిపోయింది అనుకోండి, వెంటనే నేను ప్రకటన చేస్తాను. నీ వ్యక్తిగతమైన ప్రార్థన అనుభవాల్లో ప్రార్థన అయిపోయాక కొద్ది నిమిషాలు నువ్వు ఏం చేయాల్సిన గదిలో ప్రార్థన అయిపోతుంది కదా, ప్రార్థన చేస్తావు కదా, అయిపోయాక ఏం చేయాల్సి బ్రదర్? కనిపెట్టాలి. ఏం చేయాలని గారు మాట్లాడండి. కొన్నిసార్లు దేవుడు నీకు రెఫరెన్స్లు వాక్యాలు చూపెడతాడు. దేవుడు నీకు రెఫరెన్స్ చూపెడతాడు. దేవుడు నీకు కొంతమంది మా మందిరంలోకి వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని అంటే ఇవ్వండి లాండ్రీ తన చిన్న పిల్లలను బండికేసుకుంటున్నవాడు ధన్యుడు. తుత్తు ప్రభా నాయన ఇది కాదు నాయన శాతం నీ దేవుడిని హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. కనిపెట్టడం అంటే అది కాదు. ఆమేనని గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. 1 గంట 2 గంటలు ప్రార్థన చేసావు, ప్రార్థన ముగించావు, అలా మోకాల మీద ఉండి దేవుడు నీకేమైనా చూపెడుతున్నాడా? ఏదైనా స్వరం ఏదైనా నీ దగ్గరికి వస్తుందా? నీకైనా తాకుదలైనా తగులుతుందా? కళ్ళు మూస్తున్నప్పుడు నీకు ఏదైనా బైబిల్లోకి రెఫరెన్స్ కనబడిందా? ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం ఏదైనా ఒక రెఫరెన్స్ కనబడిందా? ఇలాగూ కొద్ది నిమిషాలు నువ్వు అలా కనిపెడుతున్నావు అనుకో, లేక దేవుని ఆత్మ బలముగా నీ మీదకి దిగి వస్తుందా? కొన్నిసార్లు దేవుడు తన ఆత్మతో బలముగా దిగి వచ్చాడు, కొన్నిసార్లు చల్లగా మెల్లగా దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా ఆమేనానండి. అర్థమవుతుందా మీకు? కనిపెట్టాలి అనండి అందరూ. ఎవరి కోసం? పరిశుద్ధాత్మని కోసం కనిపెట్టాలి. 4వది కనిపెడితే ఖచ్చితంగా పొందుకుంటారు. స్తోత్రం కలుగునుగాక. అపోస్తలులు ఎన్ని రోజులు కనిపెట్టారు? 10 రోజులు కనిపెట్టి ప్రార్థించి ప్రార్థించి కనిపెడుతూ ఉండగా 50వ దినమందు ఆకాశము తెరవబడింది. స్తోత్రం కలుగునుగాక. ఆ 50వ దినం పేరేంటిది? పెంతెకోస్తు దినము. స్తోత్రం కలుగునుగాక. 50 దినం అన్నారు ఏంటంటే అడిగారంటే ఇయో 10 రోజులు అయ్యో 40 రోజులు. యెజ్బో పునరుద్ధరణ అయిన తర్వాత ఎన్ని? 40. ఈ 10 మొత్తం ఎన్ని? 50 రోజులు. 50వ దినమందు ఆకాశము తెరవబడింది. పరిశుద్ధాత్ముడు బలముగా వారి మధ్యలోనికి దిగి వచ్చాడు. స్తోత్రం. ఒక్కొక్కని మీదను వాళ్ళగా వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలు మాట్లాడసాగిరి. స్తోత్రం కలుగునుగాక. చేతులు తీసయానికి స్తోత్రం అని చెప్పండి. కనిపెట్టాలి అనందరూ. కనిపెట్టేవారు పొందుకుంటారు. స్తోత్రం కలుగునుగాక. 5వ మాట త్వరగా చూద్దామా? 5వ మాట. ఎంతమంది ఆశపడుతున్నారండి? పరిశుద్ధాత్మతో నింపడని ఆశపడుతున్న వారి చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. మొట్టమొదటిగా ఏం చేయాలి? ఎవరికి? దేవునికి విధేయత చూపించాలి. 2వది అడగాలి. పరిశుద్ధాత్మతో నింపయ్యాని ఏం చేయాలి? అడగాలి. 3వది పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నమ్మాలి. 4వది కనిపెట్టాలి ఆత్మతో నింపబడినట్లు. 5వది అపోస్తలుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 44, 45 వచనాలు. అపోస్తలుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 44, 45 వచనాలు. పేతురు ఈ మాటలు ఇంకనూ చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మనే వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడు చూచి విభ్రాంతి నొందిరి. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. 5వది బోధ వినాలి అనందరూ. మాట్లాడాలి. బోధ వినిన వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చెను. హల్లెలూయా. అక్కడ అన్యజనులు ఉన్నారు, రక్షణ లేని వాళ్ళు ఉన్నారు, కొర్నేలి బంధువులు ఉన్నారు, కొర్నేలి స్నేహితులు ఉన్నారు,
కొర్నేలు గారి ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఒకడే కూర్చుని పోలేదండి, తన బంధువుల్ని, స్నేహితుల్ని అందరిని పిలుచుకుని ఇంట కూర్చోబెట్టాడు. స్తోత్రం కలుగును గాక. అటుగా ఆమె చెప్పండి. అందరినీ సమకూర్చాడు ఇంట్లో. వాళ్ళందరూ అన్యజనులు, దేవుడు అంటే తెలీదు. పేతురు గారు ఆ ఇంటికి వెళ్ళారు. పేతురు గారికి దర్శనం వచ్చింది, కొర్నేలుకి దర్శనం వచ్చింది. ఇద్దరు దర్శనాలు బట్టి పేతురు గారు ఆ ఇంటికి వెళ్ళి కూటం పెట్టి వాక్యం చెబుతుండగా ఇంటికి వెళ్ళేసరికి ఈ కొర్నేలు గారు వచ్చేసి గొప్ప అధికారి అండి, 100 మంది పైన అధికారి ఉద్యోగం ఉంది. విద్యలేని పాముడని పేతురు గారి దగ్గర సాగిలు పడిపోయా, దేవుడు మీకు ఏం చెప్పాడో ఏది మరుగు చేయకుండా మాకు అన్నీ చెప్పండి. దేవుడు చెప్పమన్నాయన్ని మరుగు చేయకుండా పేతురు బోధించుచూ ఉండగా ఆ ప్రజలందరూ శ్రద్ధగా బోధ వింటున్నారు, శ్రద్ధగా వాక్యం వింటున్నారు, శ్రద్ధగా బోధ వింటూ ఉండగా ఆ బోధ విని వారి అందరి మీదకి దేవుడు బలమైన అభిషేకముతో దిగి వచ్చాడు. అప్పుడు వెంటనే పేతురు గారితో వచ్చిన విశ్వాసులు, అయ్యా అయ్యా మనం ఎలాగైతే మేడగదిలో పొందామో విన్నారా, మనమేమో ఏం చేసి పొందాం, ప్రార్థన చేస్తుండగా పొందాం. వీళ్ళేమో ఏం చేస్తుండగా పొందారు, వాక్యాన్ని వింటుండగా పొందారు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. ఇప్పుడు అభిషేకం వేరు, అభిషేకం వేరు అంటారా? రెండు ఒకటే. వాళ్ళేమో ప్రార్థన చేస్తుండగా పొందారు, వీళ్ళేమో మనవలే అన్నాడు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు. కాబట్టి సమానమైన వరాన్ని పొందారంట వాళ్ళు. చాలా అద్భుతమైన మాట. చూద్దాం బిడ్డలారా, అపోస్తుల కార్యాల గ్రంథములో 11వ అధ్యాయములో ఒక అద్భుతమైన మాట. అపోస్తుల కార్యాల గ్రంథములో 11వ అధ్యాయములో 17వ వచనం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు, నన్ను ఒకసారి 16 నుంచి చదవండి. అప్పుడు ఒకసారి 15. నేను మాటలాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారం అమ్మమ్మ కొర్నేలు గారి ఇంట్లో జరిగిన స్టోరీని మళ్ళీ పేతురు గారు అపోస్తుల దగ్గరికి వచ్చి అపోస్తులకి అన్ని వివరంగా చెప్తున్నాడు. ఆ చెప్పినప్పుడు జరిగిన సందర్భం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను మాటలాడని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగాను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చిన గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు అండర్లైన్ చేసుకోండి. ఇందా నేను ఏం చెప్పాను? విశ్వాసం ఉంచే వారికి అనుగ్రహించే ఆత్మది. అది ఎన్నో పాయింట్? అది ఎన్నో పాయింట్? 3వ పాయింట్. ఇప్పుడు చూడండి, తన యందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేనే పాటి వాడినని చెప్పాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వెంటనే వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనొచ్చు. దేవుణ్ణి మహిమపరిచిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. చెప్పాలి గట్టిగా, యేసయ్యానికి స్తోత్రం. హల్లెలూయా. అంజులింటికి ఎందుకు వెళ్ళావరా, అంజుల దగ్గర ఎందుకు కూర్చొని తిన్నామని వాళ్ళందరూ నిన్ను అడుగుతున్నారు. ఎవరిని? పేతుర్ని. వాడు పేతురు చెప్పాడయ్యా, మనం ఎలాగైతే విశ్వాసం నుంచి ఆత్మను పొందామో మనం పొందిన ఆ ఆత్మ సమాన వరమును వారు కూడా పొందారయ్యా. బోధ వినాలి, కరెక్ట్గా వినాలి. బోధ కరెక్ట్గా పట్టుకోవాలి. బోధ ఏదో వచ్చామండి, బాగానే చెప్పారండి, వెళ్ళిపోయామండి, ఇది కాదు కావాల్సింది. వాక్యాన్ని కరెక్ట్గా పట్టుకోవాలి. ఆ వాక్యాన్ని కరెక్ట్గా పట్టుకుంటే, ఆ వాక్యంలోకి నువ్వు రాగలిగితే, అపోస్తుల బోధలోకి రాగలిగితే, ఉపదేశములకు రాగలిగితే, బోధ శ్రద్ధగా వినగలుగుతూ ఉంటే ఆత్మ బలముగా నీలోనికి దిగి వస్తాడు ఆయన. హల్లెలూయా. కొన్నిసార్లు వాక్యం కళ్ళమండి నీళ్ళు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఒళ్ళు చెలదరిస్తూ ఉంటుంది, కొన్నిసార్లు ఆత్మలో ఒక ఆనందం కలుగుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ కార్యాలని క్రియారూపకము దాల్చబడినట్లుగా మనము ఆ ఆత్మతో నింపబడాలి. బోధ వింటే అనందరం, వినకపోతే పని అవ్వదు. మేడగదిలో ఉన్న వాళ్ళు పొందారా, బయట ఉన్న వాళ్ళు కూడా పొందేశారా? మాట్లాడతలేదేంటి? 120 మంది పండక్కి 120 మంది వచ్చారా? చాలా మంది వచ్చారా? మరి ఆనందం ఎందుకు పొందలేదు? ఎందుకు పొందారు? ఇలా ప్రభువుతో ఉన్నారు కాబట్టి స్తోత్రం కలుగునుగా.
కొన్నేళ్ళు ఇంట్లో వాళ్ళు పొందారా? కొన్నేళ్ళు ఇంటి బయట ఉన్న మొత్తం ఈదులో అందరూ పొందేశారా? ఇంట్లో ఉన్న వాళ్ళే. ఎందుకంటే ఏళ్ళే బోధ వింటున్నారు. మిగిలిన వాళ్ళందరూ బయట చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరు బోధ వినలేదు కదా, వాళ్ళందరూ పొందలేదు. ఏంటది? అభిషేకం. చతుర్దశయానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. బోధ వినటం వలన మనం పొందుకుంటాం. హల్లెలూయా. 6వ మాట అపోస్తల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 15, 17, 18. మీరు వచ్చిన వారు అపోస్తల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనము, 17వ వచనము, 18వ వచనము. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా, అమ్మమ్మ 15 అని చెప్పానుగా, 15th 15వ వచనం. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసి అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. ఆ సమరయ పట్టణస్థుల్లో వాళ్ళు కేవలం బాప్తిసం మాత్రమే పొందారు గాని ఇంకా ఏం పొందలేదు. వాళ్ళు ఇంకా పరిశుద్ధాత్ముడు సమరయ పట్టణంలో వారి మీదకి దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామములో కేవలం బాప్తిసం మాత్రమే పోయారు. ఇక్కడ ఎంతమంది కేవలం బాప్తిసం మాత్రమే పొంది ఇంకా అభిషేకించబడలేదు? చేతులెత్తండి. బాప్తిసం మాత్రమే పొందిన వాళ్ళు చేతులెత్తండి. మిగిలిన అందరూ అభిషేకించబడిపోయారండి. బాప్తిసం పొందారు కానీ ఇంకా ఏం పొందలేదు వాళ్ళు? చెప్పండి, ఏం పొందలేదు? అప్పుడు అపోస్తలులు వచ్చారు, దైవజనులు వచ్చారు. ఆ దైవజనుల పేరేంటి? పేతురు, యోహానులు వచ్చి వారి మీద చేతులుంచి ప్రార్థిస్తుండగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. 6వది దైవజనులు ప్రార్థించడం వలన కూడా పొందుకుంటారు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ అన్నాడు. ఏం చేస్తుండగా? నువ్వు ప్రార్థన చేస్తుండగా మాత్రమే కాదు, దైవజనులు కూడా నేను ఎత్తిమే చేయబట్టి అభిషేకంతో నింపబడాలని ప్రార్థన చేస్తుండగా నువ్వు ఏం చేస్తావు? ఆత్మతో నింపబడతావు. ఆ తర్వాత వచ్చిన అంటారు కదా, అపోస్తలులు అంటే సేవకులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెను అని సీమోను గాడు చూచి, నేను కూడా ఎవరిని ఎత్తిమే చేయబెడతా ఏం పొందాలా? పరిశుద్ధాత్మ పొందే వరం నాకు కావాలని ఏం చేస్తున్నాడు? డబ్బులు పెట్టి ఆ వరాన్ని కొందాం అనుకున్నాడు. ఎవడీడు? గారడీ వాడైన సీమోను. దాంట్లోకి మనం వెళ్ళొద్దు కానీ ఈ పై వచ్చిన మనం తీసుకుందాం. యోహాను పేతురు చేతులు వేసి ప్రార్థన చేస్తుంటే ఏం పొందారు నాన్నగారు? అభిషేకమును పొందారు. పౌలు కూడా 19వ అధ్యాయం చూడండి, 19వ అధ్యాయం. ఈ మాటకు మరొక జతపక్షి. 19వ అధ్యాయం 5వ వచనం. 19వ అధ్యాయం అపోస్తల కార్యాల 5వ వచనం. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్ము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచి సేవకుడు వారి మీద చేతులుంచి ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకు ప్రవచించుటకును మొదలు. గట్టిగా చతుర్దశయానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. పేతురు యోహాను నెత్తిమీద చేయబడి ప్రార్థన చేస్తుంది ఏం పొందారు నాన్నగారు? పౌలు గారు నెత్తిమీద చేయబడి ప్రార్థన చేస్తుంది ఏం పొందారు? వాళ్ళు పరిశుద్ధాత్మను నింపడి ఏం చేశారు? భాషలు మాట్లాడారు, ప్రవచనాలు చెప్పారు. స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా మీకు ఇప్పుడు? అంటే నువ్వు సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు అయ్యారండి ప్రార్థన చేయండి, ఎందుకని? అభిషేకించబడాలని ప్రార్థన చేయండి అని కోరుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ఆత్మతో నేను నింపబడాలని ప్రార్థన చేయాలండి అని కోరుకోవాలి మనం. దైవజనులు ప్రార్థన చేయటం వల్ల కూడా ఏం చేస్తాం? మనం అభిషేకం పొందుకుంటాం. గట్టిగా చతుర్దశయానికి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. బిడ్డలారా, పరిశుద్ధాత్మను మనం పొందేవారిగా మారిపోవాలి. ఆత్మ లేకపోతే మన బ్రతుకులు వ్యర్థం. అలా పరిశుద్ధాత్మను పొందాలని ఆశపడుతున్న వాళ్ళు చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. మొట్టమొదటిగా ఏం చేయాలి? దేవునికి విధేయత కలిగి బ్రతకాలి. 2, ప్రభువుని పదే 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 అడగాలి. 3, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నమ్మాలి. 4, ఆత్మ కోసం కనిపెట్టాలి. 5, శ్రద్ధగా ఆసక్తిగా బోధ వినాలి. 6, అభిషక్తులు అపోస్తులతో
పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేయించుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. 7వ మాట, ఆఖరి మాట. ఇది కొద్దిగా క్రిటికల్గా ఉంటుంది ఈ 7వ విషయం. అయినా ఎంత క్రిటికల్గా ఉన్నా మన దగ్గర ఉన్న కృప ఏంటంటే, దేవుడు మనందరికీ ఇచ్చిన కృప ఈజీగా అర్థమైపోయినా దేవుడు చెప్తాడు మనకి. దేవుని స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్మని స్టైల్ ఇక్కడ ఎలా ఉంటుందంటే, అది ఎంత కఠినమైన వాక్యమైనా సింపుల్గా అర్థమయ్యేలా చేస్తాడు ఆయన కృప. దేవుడు మనకి ఇచ్చిన కృప అదే. తీతుకు రాసిన పత్రిక, పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి. అమ్మా, ఇప్పుడు వీళ్ళకి ఏమి నిరీక్షణ ఉందంట? నిత్య జీవమును గురించిన నిరీక్షణను బట్టి ఆ నిత్య జీవానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మ దేవుడు వీరిపైన సమృద్ధిగా కుమ్మరించెను. స్తోత్రం చెప్పండి. ఎవరిపైన తమ రక్షకుడైన క్రీస్తు ద్వారా సమృద్ధిగా కుమ్మరించాడు తెలిసిన? నిత్య జీవమును గురించిన నిరీక్షణ. నిత్య జీవానికి వారసులవ్వాలి అని ఆశపడే వారి మీదకి దేవుడు సమృద్ధిగా తన ఆత్మను కుమ్మరించెను. గట్టిగా ఆమేనండి. చేతులు తీసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ఒకవేళ మీరు ఆ వచనం చదివి దాని అర్థం ఇది కాదు అబ్బాయి అంటే, మరి దేవుడు నాకు ఈ ప్రత్యక్షత ఇచ్చాడు. 7వది ఎవరికి తెలిసిన? ఎవరు పడితే వాళ్ళు పొందరు ఆత్మ. ఎవరు పొందుతారంటే నిత్య జీవమును గురించిన నిరీక్షణ. నిత్య జీవానికి నేనేమవ్వాలి? వారసుని అవ్వాలి అనే ఆలోచన ఎవరిలో ఉంటుందో, అనే తాపత్రయం ఎవరిలో ఉంటుందో వారి మీదకి దేవుడు తన పరిశుద్ధాత్మను ఎలా పంపిస్తున్నాను గారు? సమృద్ధిగా కుమ్మరించెను. దేనికి వారసులు అవ్వడానికి? ఏ నిరీక్షణ మనలో ఉండాలి? నిరీక్షణ అనండి అందరూ. అంటే అర్థం ఏంటి? చాలా అర్థాల్లో ఒక అర్థం ఎదురు చూపు. చాలా అర్థాల్లో ఒక అర్థం ఏంటి తెలిసిన? ఎదురు చూపు. ఏంటండి నిరీక్షణ అంటే? అర్థం ఏంటి? ఎదురు చూపు. 25 లక్షల సూట్ కేసు దొరుకుద్దని ఎదురు చూస్తున్నారు కొంతమంది. జీవితంలో దొరకదు. ఆమేనండి. దొరకదు. 1 కోటి రూపాయల లాటరీ తగిలిద్దని చూస్తున్నావా? దొరకదు. గట్టిగా ఆమేనట్లేదు మీరు? హల్లెలూయా. దేని యందు మనం నిరీక్షించాలి? దేనికోసం మనం ఎదురు చూపై ఉండాలా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రహాము నిరీక్షణ ఏంటండి? పునాదులు గల పట్టణం అని అన్నది. ఏంటది? ఎదురు చూస్తున్నాడు. దేనికోసం? నిరీక్షణ అంటే చాలా అర్థాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటే తీసుకుంటున్నాం ఈ కాన్సెప్ట్కి మనకు సంబంధించినట్లు. నిరీక్షణ అంటే అర్థం ఏంటి? ఎదురు చూపు. అంటే నిత్య జీవం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటే దానికి వారసత్వం పొందడానికి దేవుడు తన ఆత్మను మన పైన సమృద్ధిగా ఏం చేస్తాడు? కుమ్మరిస్తాడు. ఆమేనట్లేదు. హల్లెలూయా. దేనికోసం ఎదురు చూడాలండి? మన జీవితాల్లో మనము చాలా సందర్భాల్లో చాలా వాటి కోసం ఎదురు చూసాం. కాబట్టి యాకోబు పత్రికలు అంటాడు, ఒక వ్యవసాయదారుడట తొలకరి వాన కొరకు. చూడండి నా మాట చూడండి. యాకోబు పత్రిక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం. 5వ అధ్యాయం 4వ అధ్యాయమా 5వ అధ్యాయము 7వ వచనం. 5వ అధ్యాయము 7వ వచనం. సహోదరులారా ప్రభు రాకడ కోసం ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షం కడవరి వర్షం. ఇప్పుడు ఈ వర్షం దేంతో పోల్చబడి ఉంది? అభిషేకమునకు పోల్చబడి ఉంది. వ్యవసాయం అనే భూమి మన హృదయం.
ఎలాగైతే వ్యవసాయదారుడు తొలకరి వర్షము కొరకు కడవరి వర్షము కొరకు సమకూడు వరకు విలువైన భూఫలము కొరకు నిమిత్తము ఓపికతో కాచుకొనుచు కనిపెట్టును కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన ఎలాగైతే ఆ వర్షం కోసం కనిపెడుతున్నాడో మీరు కూడా పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టి పరిశుద్ధాత్మ అభిషేకం పొంది మీరు కూడా యేసయ్య రాకడ కొరకు ఎదురు చూడండి. నిత్య జీవం కోసం ఎదురు చూడండి. దేనికోసం ఎదురు చూపు? నిత్య జీవం. పునాదుల పట్టణం కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. కాబట్టి ఏంటంటే మొదట మీరు దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని వెతకండి, అప్పుడు మీకు సమస్తము ఎప్పుడు ఎక్కడ ఏది నీకు ఎలా కావాలో మనకంటే ముందు యేసయ్యకి బాగా తెలుసు. ఆమేనన్నారా? రేపు ఏ అవసరం వస్తుందో మనకు తెలిసినప్పుడు చెప్పండి. మీరు తెలుసా? రేపు ఏ అవసరం వస్తుందో మనకు ఇప్పుడు ఇంటద్దంటే తెలుసా? ఇన్ని అయి కాదు, సడన్గా ఏ అవసరం వస్తుందో తెలుసా? తెలియని అవసరతను కూడా దేవుడు ముందుగానే మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు దేని వైపు చూడాలా? రాజ్యం. నిత్య జీవం కోసం కనిపెట్టు, నిత్య జీవం కోసం నిరీక్షించు, నిత్య జీవం కోసం ఎదురు చూడు. దానికి వారసునిగా మార్చడానికి దేవుడు తన ఆత్మను సమృద్ధిగా కుమ్మరించేశాడు. మన ఎదురు చూపు ఆ ఉన్నతమైన మహిమ కోసం. స్తోత్రం కలుగునుగాక. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పాలి. ఎంతమంది పొందాలని ఆశపడుతున్నారో అట్టి వారు చేతులెత్తి. పొందుతాం, ఖచ్చితంగా నేను పొందుతాను, ఖచ్చితంగా పొందుతాను అన్నవారు చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. మొత్తం ఎన్ని పనులు చేయాలా? ఏంటి మొట్టమొదటి పని ఏంటి? ఏం చేయాలి? దేవునికి విధేయత చూపించాలి. రెండవది ప్రభువుని పదే 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 అభిషేకము కొరకు అడగాలి. మూడవది అభిషేకము ఉంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కృపావరాలు ఉన్నాయని విశ్వాసం ఉంచాలి. నాలుగవది ఆత్మ కోసం కనిపెట్టాలి. ఐదవది బోధ శ్రద్ధగా భయభక్తులు కలిగి వినాలి. 6 అభిషేకము కొరకు దైవజనులతో ప్రార్థన చేయించుకోవాలి. 7వది నిత్య జీవము కొరకు ఎదురు చూస్తే అలా నిరీక్షించే ఆ నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేయడానికి దేవుడు తన పరిశుద్ధాత్మను సమృద్ధిగా మన పైన కుమ్మరిస్తాడు. ఇప్పుడు ఇంకో మాటలో చెప్పనా? పరిశుద్ధాత్మ సమృద్ధిగా కుమ్మరించబడుట వలన నీవేమవుతుందో తెలిసిన నిత్య జీవానికి వారసుడు అయిపోతున్నావు. హల్లెలూయా. అంటే సమృద్ధిగా కుమ్మరించబడకపోతే నిత్య జీవానికి వారసుడు అవ్వవు. కాబట్టి ఇంకా పరిశుద్ధాత్మ కోసం మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా ఎనీ టైం నేను ఖాళీగా ఉంటాను. 50 రోజులు మీ మధ్యలో ఉంటాను. ఎప్పుడైనా మీరు చక్కగా రావచ్చు. మీలో మీరు డిస్కస్ చేసుకోకండి, ఎందుకంటే మీకు సంపూర్ణంగా తెలియదు కాబట్టి. ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ నడిపింపులో ఏ విధంగా ఈ వాక్యాలు మీకు అందించానో ఆత్మదేవునికి నాకు తెలుసు కాబట్టి మీకు ఆత్మ గురించి కానీ కృపావరాల గురించి కానీ భాషల గురించి కానీ ఏదైనా డౌట్లు ఉంటే పర్సనల్గా నన్ను కలండి. రేపంతా మందిరంలోనే ఉంటాను, శుక్రవారం కూడా మందిరం, ఈ వారం అంతా మందిరంలో ఉంటాను. కలమండి, మీ డౌట్ అడగండి, క్లియర్గా అన్ని నేర్చుకుందాం. ప్రభు కృప మనకి తోడేవండి నడిపించునుగాక. ఎంతగా మన పైన కృప చూపించిన దేవుని సన్నిధిలో మనమందరము లేచి నిలబడి మోకరించి ప్రభు సన్నిధిలో అందరూ మోకరించి